హాయ్ హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. అండ్ బిఫోర్ నేను పెద్ది మూవీకి సంబంధించి హానెస్ట్ రివ్యూ చేశాను. ఒకసారి ఆ రివ్యూ చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇరుముడి, మన మాస్ మహారాజా రవితేజ గారు నటిస్తున్న ఇరుముడి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. వా, ఏమన్నా గ్లిమ్స్ అబ్బయ్య. మాస్ మహారాజా అనే పేరు మళ్ళీ ఆయనకి ఎలా ఆ ట్యాగ్ యాడ్ చేశారో, అండ్ కమ్బ్యాక్ రవితేజ అని కూడా అభిమానులు ఫ్యాన్స్ యాడ్ చేస్తున్నారు. అండ్ అందరి గురించి ఏమో కానీ గ్లిమ్స్ అయితే మాత్రం సూపర్ 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 ఇచ్చి పడేశారు రవితేజ గారు. ఆయనది ఏదైతే వింటేజ్ యాక్టింగ్ ఉందో ఆ వింటేజ్ యాక్టింగ్తో మళ్ళీ రవితేజ గారు కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. అంటే వింటేజ్ యాక్టింగ్ అంటే కోతి శాస్త్రాలు కామెడీగా చేసేవి కాదు. వింటేజ్ యాక్టింగ్ ఖడ్గం మూవీలో చేశారు చూడండి, అంటే అక్కడ కామెడీ మిక్స్ చేసేసారు. సో అలాంటి ఒక ప్రాపర్ యాక్టింగ్ గ్లిమ్స్లో క్లియర్గా అర్థమవుతుంది. తండ్రి ఒక తాగుబోతూ భార్యను కోల్పోతాడు, తనకు కూతురు ఉంటుంది. ఆ కూతురు తండ్రిని మారవడానికి చేసే ప్రయత్నమే ఇరుముడి. అయ్యప్ప స్వామి ముడుపు ఉంటుంది కదా, దాని పేరే అండ్ మూవీకి పెట్టడం జరిగింది. సో నాకైతే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అండ్ మళ్ళీ అయ్యప్ప స్వామిగా ఎన్టీఆర్ గారు ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి టాక్ అయితే ఉంది. దాని గురించి కూడా బిఫోర్ ఒక వీడియో చేసాం. అఫీషియల్గా మూవీ టీం దగ్గర నుంచి అప్డేట్ వచ్చేంత వరకు ఏం మాట్లాడలేం భయ్యా. కానీ ఏ మాటకు ఆ మాట రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చేశారు. అండ్ మైత్రి మూవీ మేకర్ హిట్ మీద హిట్స్ కొడుతున్నారు. పెద్ది కొట్టారు, అండ్ ఇప్పుడు ఇరుముడి దీంతో కూడా కొట్టబోతున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. ఒక షాట్ ఉంది భయ, షాట్ గురించి మాట్లాడాలి. ప్రత్యేకంగా ప్రతి ఒక్క షాట్ ఒక అద్భుతం. మీరు చూస్తే ఆ కూతురుతో ఉన్న కెమిస్ట్రీ షాట్స్ ఉన్నాయి చూడండి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలుకి అసోల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు ఆ గ్లిమ్స్కి. ఓవరాల్గా మూవీలో మరి ఆ మ్యాజిక్ జరుగుద్దా లేదా అని చూడాలి. అక్కడ పడుతున్న విజువల్కి, ఆ పాప చెప్పే డైలాగ్స్కి, అక్కడ రవితేజ గారు ఇచ్చే రియాక్షన్స్కి వేరే లెవెల్. ఒక షాట్ అని చెప్పాను కదా, ఫైట్ సీక్వెన్స్లో ఉంది. మేబీ అది రవితేజ గారు ఒకటి భుజం మీద ఎక్కి కూర్చొని పొడవలో లైక్ కత్తో ఇలా పట్టుకొని ఇలా అనగానే మాస్ మహారాజా రవితేజ అని పడుతుంది టైటిల్. ఆయన ఇంట్రడక్షన్ ఇంట్రో పడుతుంది ఆయన పేరుతో. వేరే లెవెల్ ఉంది. ఇరుముడి అనే టైటిల్ ఏంటి, అంత రక్తపాతం ఏంటి, ఏదో జరిగింది అంటే తన భార్యను కోల్పోవడం వల్ల అలా జరిగిందా? లైక్ మీరు ఖైదీ మూవీ చూస్తే ఇలాంటి సీక్వెన్స్ కొన్ని ఉంటాయి. అందులో కార్తీ గారు కూడా అందులో జైలు నుంచి బయటకు వస్తారు, తన భార్య ఉండదు, కూతురు ఒక్కుతూ ఉంటుంది. ఆ కూతురు కోసమే తను బ్రతకాలనుకుంటాడు. సేమ్ సిమిలర్గా అనిపిస్తుంది. ఇక్కడ కూడా పాప నాన్న అని పిలవగానే ఆ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక బలమైన కథ అయితే ఉంది భయ్య, అర్థమవుతుంది. దాని బ్యాక్ స్టోరీ ఏంటనేసి స్ట్రాంగ్గా ఉంటే మాత్రం రవణ ఈసారి చాలా పెద్ద ఎత్తున హిట్ కొడతారు. ఇంకోటి ఏంటంటే, అండ్ మందు మానేయచ్చు కదా నాన్న అని అంటుంది పాప ఒక డైలాగ్. అంటే తాగుడు మానేయచ్చు కదా నాన్న అని. అంటే చెప్పాను కదా, మన రవితేజ గారు తాగుడికి అడిక్ట్ అయిపోయారు, బానిస అయిపోయారు. కొన్ని షార్ట్స్లలో లుక్స్ కానీ, అంటే తాగిన బిహేవియర్ ఎలా ఉంటుందో తాగిన వాళ్ళది, అలాంటి బిహేవియర్ అలాంటి లుక్స్ కనపడుతున్నాయి. అతనితో పాప అతనికి మాలేయించి ఆ ముడుపు అనేది పాప ఎత్తుకుంటుంది. అప్పుడు టైటిల్ పడుతుంది గ్లిమ్స్లో. రవణ మీరు బిఫోర్ తీశారు కదా కొన్ని మూవీస్, సరిగా పేర్లు కూడా గుర్తుండవు. రావణాసుర అని, టైగర్ నాగేశ్వరరావు అని చెప్పేసి, ఇంకా ఈగల్ అని చెప్పేసి ఏవో ఉన్నాయి. మొన్న వచ్చిన BMW అదే భర్త మహేషేలకు విజ్ఞప్తి. సో ఇలాంటి సినిమాలు కాకుండా ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా మా రవణ రిటర్న్ తిరిగాడని చెప్పి కాళ్ళు ఎగరేస్తాం, కంబ్యాక్ ఇచ్చాడని చెప్పేసి నీరసం తిప్పేస్తాం. మీలో స్ట్రెంత్ మీకు అర్థం కావట్లేదు. వేరే లెవెల్ అవుట్పుట్ ఉంటుంది రవణ మీ దగ్గర. అసలుకి ఈ గ్లిమ్స్తో మాత్రం మిస్మరైజ్ చేశాడు చెప్పయ్య, మిస్మరైజ్ చేసేసాడు రవణ. నాకైతే సూపర్గా నచ్చింది. మీరు కనుక ఈ గ్లిమ్స్ చూడుకొని ఉంటే ఒకసారి చూడండి, ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఖచ్చితంగా గ్లిమ్స్ చూడండి భయ్యా. ఎందుకో 2026 నుంచే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ మంత్ అంతా కూడా పెద్దిగాడు మంత్ అయితే, ఇక రాబోయే మంత్ మరి ఎవరి మంతో ఏ మంతో చూడాలి.
సో ఇది 3 గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ గ్లిమ్స్ చూడకుండా ఉంటే వన్స్ అగైన్ ఒకసారి గ్లిమ్స్ వాచ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న కన్నా సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.